విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ మీడియా సమావేశంలో చెప్పారు. కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు నిందితులు రమణ, సత్యనారాయణ, వెంకటేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులు విక్రయించిన 32 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఉంటుంది. కేసు ఛేదించిన బాలానగర్ పోలీస్ టీంను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అభినందించారు. ముందుగా మొదట్లో అతను ఖతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. తర్వాత 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగదగిరిగుట్ట పిఎస్ఎంఎస్లో. వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల నెల డబ్బులు ఇస్తాను, ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 మంత్ 2 మంత్స్ డబ్బులు ఇచ్చినాడు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు. ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా